మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. సార్ నమస్తే. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డిని పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యాడు ఆయన మీద. అలాగే చంద్రబాబు నాయుడు కూడా సీరియస్ అయ్యారని చెప్పి వార్తలు వస్తున్నాయి. అసలు అదే అటవీ అధికారుల మీద ఆయన చేసిన వ్యాఖ్యలు అవ్వచ్చు, దానివల్ల ఈ వ్యవహారం నడుస్తుందండి. అయితే ఇప్పుడు ఎందుకు అతను అలా మాట్లాడాడు, ఇప్పుడు నిజంగానే అతని చర్యలు తీసుకుంటారా? చర్యలు తీసుకునేట్టుగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఆంధ్రజ్యోతిలో ఒక అతను చూస్తే ఆటవిక దాడి అని పెట్టి ఇతని మీద చాలా సీరియస్ గానే ఆంధ్రజ్యోతి రాసిందంటే కొంచెం సీరియస్ గానే గవర్నమెంట్ ఉందని, లేకపోతే వీళ్ళు రాయరు కదా. సో అది మనకి ఒక కొండ గుర్తు అనమాట. సో అసలు ఈయన ఏం చేశాడు, ఈయన మీద చంద్రబాబు ఎలా రియాక్ట్ అవ్వడు, తర్వాత పవన్ కళ్యాణ్ ఎలా రియాక్ట్ అయ్యాడు, నిజంగానే ఇతని మీద చర్య తీసుకుంటారా లేకపోతే ఊరికా కాసేపు డ్రామా చేసి వదిలేస్తారా అనేది విషయాల్ని మనం మాట్లాడదాం. ఆల్రెడీ ఇప్పుడు ఎమ్మెల్యేల మీద చాలా ఆరోపణలు వస్తున్నాయి. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ కానీ, తర్వాత ఆముదాల వలస కోన రవికుమార్ కానీ, అనంతపురం ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ మీద బండబూతులు తిట్టిన దగ్గుపాటి ప్రసాద్ కానీ, తర్వాత ఆమెరు నెల్లూరులో అరుణ సంబంధించి రౌడీ షెట్టర్ శ్రీకాంత్ పెరోల్కి రికమెండేట్ చేసిన సునీల్, గూడూరు ఎమ్మెల్యే సునీల్ కానీ, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కానీ, వీళ్ళందరి మీద ఇవాళ చర్చ జరుగుతుంది. మామూలుగానే వచ్చినప్పటి నుంచి కూడా అందరూ చెప్తున్నది ఏమంటే ఈ ఎమ్మెల్యేలు విపరీతంగా డబ్బులు తినేస్తున్నారు, ప్రజల్ని అరెస్ట్ చేస్తున్నారు అనేది అన్ని చోట్ల నుంచి వినిపిస్తున్న మాట. కానీ ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యే మీద సీరియస్ గా చర్య తీసుకున్న సందర్భం ఒకటి కూడా లేదు. అందుకని వీళ్ళకి కూడా వాటాలు వస్తున్నాయేమో అన్న డౌట్ అయితే అందరిలో ఉంది. దాంతో ఏమవుతుందంటే కేవలం ఎప్పుడైతే నువ్వు వదిలేస్తున్నావో వాళ్ళు కూడా వీళ్ళు ఏమి చేయలేడు, చంద్రబాబు ఏం చేయలేడు, లోకేష్ మనల్ని ఏం చేయలేడు, వీళ్ళ పార్టీ వాటాలు వీళ్ళ వాటాలు వీళ్ళకి ఇచ్చేసేంతకాలం మనకేమి జరగదని చెప్పి వీళ్ళు ప్రజల మీద తీవ్రంగా రెచ్చిపోవడం అనేది జరుగుతుంది. ఇది అంతిమంగా చంద్రబాబుకే నష్టం. అందువల్ల కూడా చంద్రబాబుని ప్రేమించే మీడియా చంద్రబాబుకి అప్పుడప్పుడు ఇలాంటివి గుర్తు చేయడానికి కూడా ఈ విషయాలను హైలైట్ చేస్తూ ఉంటది. ఎందుకంటే ఫైనల్ గా ఎమ్మెల్యేల వల్ల మీ కొంప మునుగుతుంది అన్న ఒక భయంతో చేస్తారనమాట. మళ్ళీ అక్కడ దుర్మార్గుడు వాళ్ళ భాషలో రాక్షసుడు మళ్ళీ వస్తాడు అన్న ఒక భయంతో కూడా హైలైట్ చేస్తున్నారు బిగినింగ్ నుంచి. అలాగే ఇప్పుడు ఈయన మీద చేశారు. ఈ బుడ్డా రాజశేఖర రెడ్డి అసలు ఏం చేశాడు, ఎందుకు పవన్ కళ్యాణ్ చాలా కాలం తర్వాత సైలెంట్ గా ఉన్నాడు ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్, అసలు ఆంధ్ర రాష్ట్రంలో నేను లేను అన్నట్టుగా ఉన్నాడు ఆయన. అలాంటి వ్యక్తి ఎందుకు ఇప్పుడు సడన్ గా ఆయన స్పందించి నివేదిక అడిగాడు, చంద్రబాబు ఎందుకు స్పందించాడు అని చూసినప్పుడు మొన్న ఏం జరిగిందంటే, మామూలుగా మనకి శ్రీశైలం ఫారెస్ట్ లో రెగ్యులర్ గా వెళ్లే వాళ్ళకి అర్థమవుతుంది, నేను కూడా చాలా సార్లు వెళ్ళాను. 9 గంటలకు రాత్రి అన్ని చెక్ పోస్టులు క్లోజ్ చేస్తారు ఆల్ రూట్లలో. ఎందుకంటే అది టైగర్ జోను కాబట్టి నైట్ టైము ట్రావెల్ కరెక్ట్ కాదని చెప్పి ఆపేస్తారనమాట. సో అందువల్ల ఎవరైనా ఆ టైంకి అక్కడికి వెళ్ళినా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు, డబ్బులు ఇవ్వడానికి ట్రై చేస్తారు, కానీ అది స్ట్రిక్ట్ గా అమలు చేస్తుంటారు. వెహికల్ని అక్కడ ఆపేస్తారు. అక్కడ ఆపుతారని తెలుసు కాబట్టి అక్కడ ఏదో చిన్న స్టేజ్ చేసేదానికి కూడా ఒక ఇది ఉంటది, అక్కడే ఉండిపోయి మార్నింగ్ మళ్ళీ 6కి వదులుతారు. ఇది జనరల్ గా జరిగేది. మొన్న ఏం జరిగిందంటే శ్రీశైలం దగ్గర వీళ్ళు శ్రీశైలం దోర్నాల రూటు, ఆ రూట్ లో శిఖరం దాటుకొని 10 కిలోమీటర్ల తర్వాత చెక్ పోస్ట్ ఉంది. అక్కడకి బుడ్డా వెంగళ రెడ్డి నైట్ 10 గంటల ప్రాంతంలో వచ్చాడు. అప్పటికి అక్కడ ఆల్రెడీ 4 వెహికల్ని ఆపేసి ఉన్నారు. 4 వెహికల్ అక్కడ సైలెంట్ గా ఉన్నారు. ఈయన వచ్చాడు దొరగారు ఎమ్మెల్యే తన అంచరగరంతో వచ్చి వీళ్ళు ఇమీడియట్ గా రాలేదని చెప్పి, తర్వాత ఈ లోపల పెట్రోల్ వాళ్ళ ఫారెస్ట్ పెట్రోల్ వెహికల్ ఉంటది, ఆ పెట్రోల్ వెహికల్ హార్న్ మోగించారని చెప్పి ఈయన గుర్తుపట్టలే వాళ్ళు ఫస్ట్ లో. 10 గంటలకు రాత్రి ఎవరో వెహికల్ అనుకున్నారు. సో వచ్చి గుర్తుపట్టినాక సెల్యూట్ చేశారు. కానీ ఈయనకి కోపం వచ్చేసింది, నా వెహికల్ దగ్గర వచ్చి ఇంత చేస్తున్నారు. సాక్షి ఏమో ఇతను తాగి ఉన్నాడని చెప్పింది. తాగి ఉన్నాడు లేదో మనకు తెలియదు, అది మ్యాటర్ కాదు. సో ఈయన దాంతో వాళ్ళ మీద కోపం వచ్చి వాళ్ళ నలుగురిని ఆ పెట్రోల్ వెహికల్లోకి వేసుకొని ఈయన డ్రైవ్ చేస్తూ వాళ్ళ దగ్గర కొట్టించి అర్ధరాత్రి 4 గంటల వరకు వాళ్ళని గెస్ట్ హౌస్ లోకి తీసుకెళ్లి అక్కడ కూడా వాళ్ళని టార్చర్ చేసి
4కి వదిలారని, అర్లీ మార్నింగ్ 4కి, నైట్ 10కి పట్టుకొని 4 వరకు వదిలారని. సో ఇందులో ఏంటంటే ఇది ఎర్రగొండపాలెం రేంజ్ కిందకు వస్తుంది. నక్కంటి బీట్ అంటారు, నక్కంటి బీట్ బ్యాచ్ అన్నమాట వీళ్ళు. ఈ నక్కంటి రేంజర్ ఆఫీసర్ రాములు నాయక్, తర్వాత చిన్నారుట్ల గార్డు గురవయ్య, మోహన్ కుమార్ ఇంకొక గార్డు, డ్రైవర్ కరీముల్లా, ఈ 4 వీళ్ళల్లో ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఉన్నారు. వీళ్ళ 4ని టార్చర్ చేసి కొట్టి వదిలారు. సో బండబూతులు తిట్టి. ఇది వీళ్ళొచ్చి వీళ్ళ అటవీ శాఖ అధికారులకు చెప్పారు. దాంతో వీళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేయమన్నారు. శ్రీశైలం దీంట్లో కంప్లైంట్ చేశారు. ఈ లోపల ఇది వైరల్ అయిపోయింది. అక్కడున్న మార్కాపురం అటవీ శాఖ డిప్యూటీ డైరెక్టర్ సందీప్ కృపాకర్ దీని మీద స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ అటవీ శాఖ ఉద్యోగుల సంఘాలు కూడా దీని మీద స్పందించాయి. ఎప్పుడైతే దీన్ని ఇంకా సాక్షి మిగతా వైసీపీ మీడియా హైలైట్ చేసింది, తప్పతాగి అటవీ శాఖ ఉద్యోగుల మీద దాడి అని, తెలుగుదేశం మీడియా కూడా ఆటవిక దాడి అనే పేరుతో ఆంధ్రజ్యోతి లాంటివి హైలైట్ చేశాయి. దాంతో చంద్రబాబు ఏంటంటే దీని మీద నివేదిక అడిగాడు. వీళ్ళ మీద కేసుని పెట్టమని కూడా పురమాయించాడని చెప్తున్నారు పోలీసులకు కూడా. దాని తర్వాత కంప్లీట్ నివేదిక వచ్చిన తర్వాత అతని మీద చర్య తీసుకుంటామని చంద్రబాబు అన్నాడు. ఈ లోపల పవన్ కళ్యాణ్ కూడా నివేదిక అడిగాడు. ఎందుకంటే అటవీ శాఖ ఆయన అధీనంలో ఉంది కాబట్టి, తన అటవీ శాఖలో వాళ్ళని కొట్టారు కాబట్టి, సో ఎవరైనా ఇది చేయాలని ఆయన ట్వీట్ కూడా చేశాడు. ఆయన ట్వీటింగ్ కొంత ఎక్స్ట్రా చేశాడు. అదేంటంటే ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా తప్పు చేస్తే జైలుకి వెళ్తే వాళ్ళ పదవులు పోతాయని కొత్త బిల్లు తెస్తున్నాం. ఆ బిల్లు కొంపలు మునగబోయేది వీళ్ళకే, చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కే. ఇప్పటికేం జగన్ ఏం అధికారంలో లేడు, జగన్ కథ తర్వాత కదా. కానీ అది తెలియకుండా చేస్తున్నాం. ముఖ్యమంత్రి అయినా వదిలిపెట్టేది లేదు. సో ఆ స్థాయిలో ఇప్పుడు ఉంది ఎన్డీఏ గవర్నమెంట్, కాబట్టి మేము వదలమని ఒక భీష్మ ప్రతిజ్ఞ చేశాడు. ఇది ఎంతవరకు జరుగుతుందనేది చూడాలి మనం. ఎందుకంటే కేసు పెట్టగానే అదే ఇళ్ళకి కానీ పండుగ కాదన్నట్టు కేసు పెట్టగానే అరెస్టులు ఏమి జరగవు. తెలుగుదేశం వాళ్ళైతే కేసు లేకపోయినా కూడా టకటకాని కేసులు పెట్టి అరెస్టులు చేసేస్తారు. వైసీపీ వాళ్ళు అయితే మనం ఇందాకే 2-3 చెప్పుకున్నాం. ఆయన ఎవరు వ్యూహం ప్రొడ్యూసర్ మీద ఒక కేసు పెట్టి అరెస్ట్ చేశారు. అరుణ అనే ఆవిడ మీద ఇమీడియట్ గా ఒక కేసు పెట్టి మంగళవారం పెట్టారు. ఇమీడియట్ గా అరెస్ట్ చేసేస్తారు ఆమెని అర్ధరాత్రి. అలాగే ఇప్పుడు ఈయన మీద కేసు పెట్టారు కదా, ఎప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయాలి? నివేదిక ఎందుకు? వాళ్ళు పోయి కంప్లైంట్ ఇచ్చారు కదా, కొట్టింది వాస్తవం, గాయాలు ఉన్నాయి, కంప్లైంట్ ఇచ్చారు. మామూలుగా నువ్వు వాళ్ళకి తీసుకెళ్లి ట్రీట్మెంట్ తీసుకుని వాళ్ళకి మెడికల్ లీగల్ కేసు పెట్టి వాళ్ళని అతను అరెస్ట్ చేయాలి కదా. కనీసం అతను అరెస్ట్, ఎమ్మెల్యే కాబట్టి ఉన్నాం అనుకున్నాం, కానీ అనుచరులను అరెస్ట్ చేయలేదు. పైగా ఇంకొక ట్విస్ట్ ఏంటంటే సాక్షి రాసింది, ఇది ఎంత నిజమో తెలియదు కానీ ఇందులో జనసేన కార్యకర్త కూడా ఉన్నాడని ఈ గ్రూప్ లో కొట్టిన వాళ్ళల్లో అశోక్ కుమార్ అతని పేరని సాక్షి రాసింది. అదైతే పవన్ కళ్యాణ్ ఏమి చెప్పలేదు. మరే అశోక్ కుమార్ మావాడు కాదా అనేది ఏమి చెప్పలేదు, ఖండించలేదు. సో ఏదేమైనా దీంట్లో తెలుగుదేశం ఎమ్మెల్యే అనుచరులు, ఎమ్మెల్యే కూడా కొట్టారు, ఎమ్మెల్యే అనుచరులు కొట్టారు అనేది ఇది ఉంది. కేసు అయితే పెట్టారు. ఇది కేసు పెట్టి కంటి తొడుపు చర్యగా కేసు పెట్టి నివేదిక పేరుతో మామూలుగా చంద్రబాబు నేచర్ ఏంటంటే, చంద్రబాబు అనే కాదు చాలా మంది చేసే పని ఏంటంటే ఏదన్నా నాంచాలంటే కమిటీ వేసేయడం. ఇప్పుడు తిరుపతి లడ్డుది ఏమైందండి? ఏమి కాల. తిరుపతిలో తొక్కిసలాట అయింది, ఏమైంది? ఏం లేదు. ఇవన్నీ కమిటీలు వేసి అప్పటికప్పుడు డైవర్షన్, అంటే కమిటీలు వేసేసి చేస్తే ఏదో చర్య తీసుకున్నారని తెలుగుదేశం మీడియా అంతా కూడా ఫ్రంట్ పేజీలో రాస్తుంది. ప్రజలు కూడా చర్య తీసుకున్నారులే అని మీడియా కూడా సైలెంట్ అయిపోతుంది. అది అందరూ మర్చిపోతారు, ఇంకొకటి వస్తుంది, ఇంకో దానికి వెళ్తారు, ఇలాగా నెట్టుకుంటా రావడం అనమాట. సో అలాగే దీని మీద కూడా నివేదిక తెప్పించుకొని ఏం చేస్తారు, ఈ లోపల పోతుంది. ఆల్రెడీ గుంటూరు ఎమ్మెల్యే మీద ఏం చర్య తీసుకున్నారు, ఆముదాల వలస మీద ఏం తీసుకున్నారు, అనంతపురం ఎమ్మెల్యే మీద ఏం తీసుకున్నారు, నెల్లూరు గూడూరు ఎమ్మెల్యేల మీద ఏం తీసుకున్నారు, ఇప్పుడు కొత్తగా ఏం తీసుకోబోతారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఉద్యోగుల మీద, అటవీ శాఖ ఉద్యోగుల మీద చేశారు కాబట్టి కొంత సీరియస్ అయ్యారు. అదే ప్రజల మీద చేస్తుంటే మామూలు ప్రజల మీద పెద్దగా వీళ్ళు పట్టించుకొని ఉండరు. పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు ఇంతమంది ఎమ్మెల్యేల పేర్లు చెప్పారు, దేంట్లో ఆయన బయటికి రాల. తన శాఖ మీద దాడి చేశారు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఇబ్బంది అయింది. అదే ప్రజల మీద చేశారనుకో ఎవరు మాకేం తెలియదు సార్ అన్నట్టుగా సైలెంట్ గా ఉన్నారు. సో ఇదన్నా ఇతని మీద చర్య తీసుకుంటారనేది మనం చూడాలి. థ్యాంక్ యూ సార్.